మీరు చెప్పండి అన్న, మీ పేరు ఏం పేరు మీరు చెప్పండి అన్న. నా పేరు దేవతి శ్రీనివాస్. మా గ్రామము పడిగెల్, మండల్ వేల్పూర్, నియోజకవర్గం బాల్కొండ, డిస్ట్రిక్ట్ నిజామాబాద్. అయితే నేను మరి నిజామాబాద్, కరీంనగర్, మెదక్ మరి ఉమ్మడి 4 జిల్లాలకు మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. నా సీరియల్ నంబర్ వచ్చి 31. అయితే భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ప్రజాప్రతినిధి కానీ ఒకవేళ గెలిచినా కూడా వారి జీతం నుండి ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదు. కానీ నా మేనిఫెస్టో నేను హామీ ఇచ్చాను, ఒకవేళ ప్రజలు పట్టభద్రులను గెలిపిస్తే ఎమ్మెల్సీలో వచ్చిన జీతం నుండి సగం జీతం పట్టభద్రులకు ఇస్తానని చెప్పినాను. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టింది నిరుద్యోగులకు నెలకు 4,000 చొప్పున ఇస్తామని చెప్పారు. అంటే 22 లక్షల నిరుద్యోగులను మోసం చేశారు వాళ్ళు. కాబట్టి నేనేం చెప్పానంటే ఇది 6 సంవత్సరాల టర్మ్, అంటే మొత్తం అలవెన్స్ కలుపుకొని 2,70,000 వస్తుంది. అంటే సగం అంటే 1,35,000, సంవత్సరానికి 16,20,000, 6 సంవత్సరాలకు 92 లక్షలు. ఈ 92 లక్షలను తిరిగి మన పట్టభద్రులకు ఇస్తే ఈ 4 నియోజకవర్గాల్లో మంచి 50 మంది మంచి భవిష్యత్తు తరానికి వీళ్ళని అందించవచ్చు. వీళ్ళ ద్వారా పే బ్యాక్ టు ద సొసైటీ అని వీరు కూడా ఇతరులకు సేవ చేయొచ్చు. ఇంకో విషయం మనం అందరికీ తెలుసు, మరి 86 రాజ్యాంగ సవరణ ప్రకారము ఆర్టికల్ 21(a) ప్రతి భారతీయుడు, ప్రతి పేదవాడు మరి ఉచిత నిర్బంధ విద్య అందించాలని రాజ్యాంగం చెప్తా ఉన్నది. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉచిత నిర్బంధ విద్య అందించాలి. కానీ అందిస్తున్నారా? ప్రైవేట్ సంస్థలైతేనేమి, కార్పొరేట్ సంస్థలైతేనేమి అందించాలా? అందించట్లేదు. మొన్ననే మరి విద్యా హక్కు చట్టం కింద 2009 ఎడ్యుకేషన్ యాక్ట్ కింద 25% ప్రైవేట్ సంస్థలలో, కార్పొరేట్ సంస్థలలో పేద విద్యార్థులకు ఉచితంగా మీరు విద్యను ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇస్తున్నారా? మరి ప్రతి డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నాడు. మరి ఈయన పని ఏంటిది? పోయి ప్రైవేట్ సంస్థలో చెక్ చేయొచ్చు కదా. మొన్న సుప్రీంకోర్టు 3 రాష్ట్రాలకు రిపోర్ట్ పంపించాలన్నది, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, తెలంగాణకు. మరి ఎంతమంది మరి విద్యార్థులు ఈ ప్రైవేట్ సంస్థలలో మరి ఉచితంగా చదువుకుంటున్నారో మీరు నివేదిక ఇవ్వాలి. లేకపోతే మీరు ప్రభుత్వము మరి పర్సనల్ గా అటెండ్ అవ్వాలని చెప్పారు. కాబట్టి దయచేసి ఒకటే మీరు అర్థం చేసుకోవాలా, మరి ఇప్పుడు ఎవరి మధ్య ఉద్యమం జరుగుతున్నదంటే ఇది కోటీశ్వరులకు మాలాంటి సామాన్యుల మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది ఎట్లా అంటే డబ్బును అమ్ముకుంటున్న వ్యాపారవేత్తలకు మరి విద్యావంతులకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. ఈ యుద్ధములో మరి మీరే పట్టభద్రులే సైనికులై, మరి మీ ఓటే ఆయుధమై మరి ఈ కోటీశ్వరులకు ఎవరైతే విద్యను అమ్ముకుంటున్నారో వాళ్ళకు మీరు బుద్ధి చెప్పాలా. ఎందుకంటే వీళ్ళు కోట్ల డబ్బు పెట్టి టికెట్లు కొనుక్కుంటున్నారు. మొన్ననే మనం చూసాం పేపర్లో, ఒక వ్యక్తి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి 165 కోట్లట. మన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ అధినేత నరేంద్ర రెడ్డి గారికి 45 కోట్లట. అంటే 27 స్కూళ్ళు ఉన్నాయి, 27 కాలేజీలు ఉన్నాయని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. ఇన్ని కాలేజీలు, ఇన్ని స్కూల్స్ ఉన్న వ్యక్తికి 45 కోట్లే ఉంటాయా? ఒక్కసారి పట్టభద్రులు మీరు ఆలోచించండి. సోకాల్ బిఎస్పీ ఎమ్మెల్సీ అభ్యర్థి మరి హరికృష్ణ ప్రసన్న గారు, ఆయన కూడా నేను కామన్ చెప్తా ఉన్నాడు. ఆయన ఆస్తులు 2,65,00,000 అబ్బా. ఆయన కోటీశ్వరుడు ఎట్లా కామన్ అవుతాడు? ఏమనంటే నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తాను, నాకు 19 సంవత్సరాల సర్వీస్ ఎవరు చేయమన్నారబ్బా? నువ్వు ఉద్యోగం నుండి నువ్వు ప్రజలకు ఇంకా సేవ చేయొచ్చు. ఇప్పుడు నిరుద్యోగులుగా మేము ఉన్నామంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే ఎంత కష్టము. అటువంటి కష్టాన్ని నువ్వు పక్కన పెట్టి నువ్వు పబ్లిక్ ఏం మెసేజ్ ఇస్తున్నావు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు పక్కన పెట్టి రాజకీయాలకు వచ్చి డబ్బు సంపాదించుకోమని చెప్తా ఉన్నావా? ఒకసారి ప్రజలను మీరు అర్థం చేసుకోండి. వీళ్ళందరూ కూడా విద్యావేత్తలే, విద్యను అమ్ముకుంటున్న వ్యాపారవేత్తలు. ఒకళ్ళేమో స్కూల్ పేరు మీద, ఇంకొకళ్ళేమో ఇన్స్టిట్యూట్ పేరు మీద బుక్కులు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. అంతేకాదు ఇంకొకటి, మన గురుకులాన్ని చూస్తాం కదా, గురుకుల స్కూళ్ళల్లో అవి ఎక్కడ ఉంటున్నాయి? ఊరి చివరిలో ఉంటున్నాయి. ఆ ఊరి చివరలలో అదే పొలాల మధ్య, తోటల మధ్య ఉంటున్నాయి. వర్షాకాలము పాములతో మన బెట్టల్లో చూసాం కదా, పిల్లలు చనిపోయినారు. ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? ఏం యాక్షన్ లేవు. పిల్లలకు పండుకోవడానికి మంచాలు లేవు. అదే క్లాస్ వింటారు, అదే క్లాస్ లో కింద పండుకుంటారు నేలపైన. మళ్ళీ అంతేకాదు అక్కడ ఒక వార్డెన్ లేడు, ఒక డిప్యూటీ వార్డెన్ లేడు. టీచింగ్ స్టాఫ్ నే వార్డెన్ గా, డిప్యూటీ వార్డెన్ గా ఉపయోగించుకుంటున్నారు. నైట్ డ్యూటీలు అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ కుటుంబాలు ఏం కావాలా? ఇప్పుడు స్త్రీలు ఉన్నారు, టీచర్లు, వాళ్ళు నైట్ డ్యూటీ చేస్తే వాళ్ళ పిల్లల్ని ఎవరు చూసుకోవాలా? ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అలాగనే మనం చూసాము, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే
55 ఆర్టికల్ రద్దు చేసి 29 ఆర్టికల్ 29 గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు షెడ్యూల్డ్ పిల్లలను మోసం చేద్దాం అనుకుంటున్నారా? మనకందరికి గుర్తు, మరి ఏ అయితే మరి ఉద్యోగం సంపాదించిన కొరకు మనకు 50%, 49% మనకు రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు సపరేట్ రిజర్వేషన్ ఉన్నది. అయితే వీళ్ళు ఎవరైతే మెరిట్లో సంపాదించినారో వాళ్ళు జనరల్ కోటాలో వెళ్ళిపోతారు. అయితే మిగతా ఎవరైతే బ్యాక్వర్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ రిజర్వేషన్ కోటాలో వస్తారు. కానీ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది? లేదు మీరు మెరిట్లో కొట్టినా కూడా మీరు రిజర్వేషన్లే మీరు పోవాలన్నట. అంటే రిజర్వేషన్ నష్టపోతున్నారు కదా. అంటే 10% కూడా, అంటే 7% కూడా లేని వాళ్ళకేమో ఈడబ్ల్యూఎస్ ద్వారా 10% రిజర్వేషన్ మీరు అందిస్తారు. మరి మాకు ఎందుకు అన్యాయం చేస్తారు మీరు? ఇవన్నీ కూడా పట్టభద్రులు మీరు ఆలోచించాలా. వీటిపైన మీరు ఇప్పుడు మంచి మీకు అవకాశం వచ్చింది. ఒక ఇండిపెండెంట్లను మీరు గెలిపించుకుంటే మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత, నాలుగో ప్రాధాన్యత ఈ సోకాల్ డబ్బు ఉన్న మరి ఈ పార్టీలకు మీరు ఇవ్వకండి. మాలో కొన్ని మీరు చూజ్ చేసుకోండి. మీకు సేవ చేసుకోవడానికి, అంటే మీకు ఒక పనివాడిగా, మీకు సేవకుడిగా మేము పని చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. పని చేయకపోతే మా గల్లా పట్టి మీరు మనం ప్రశ్నించండి. అదే వీళ్ళకు, ఈ దొరలకు, ఈ డబ్బున్న అధికారులకు మరి మీరు ఓటు వేస్తే మీరే బానిసలు అవుతారు. వాళ్ళు మీపై రాజరికం చేస్తారు, రాజ్యం చేస్తారు. కాబట్టి మమ్మల్ని మీరు సేవకులుగా చేసుకుంటారా, వాళ్ళకు మీరు బానిసలు అవుతారా? మరి మీరే నిర్ణయించుకోవాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మాలో ఒకరిని మీ గొంతుగా, మీ సమస్యలపై మండలిలో పోరాడి వాటిని పరీక్షించే విధంగా మరి ఒక సైనికుడుగా, ఒక భటులుగా మీరు మనం చేసుకోవాల్సిందిగా, మనం ఆశీర్వదించాల్సిందిగా, దీవించాల్సిందిగా, ఇది ఈ గెలుపు అనేది పక్క ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ప్రధానమంత్రి కూడా వినిపించే విధంగా మీరు చేయాలని కోరుతూ సేవ చేసుకుంటున్నాను. జై భీమ్, జై పూలే, జై భారత రాజ్యాంగం. శంకరన్న గెలుపు నిరుద్యోగుల భవితకు మలుపు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్బా శంకర్రావు గారిని గెలిపించాలని కోరుతున్నా.